హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఇప్పుడు ఆ డ్రెస్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను. హ్యాండ్స్ అనేవి కుట్టేశానండి. అయితే ఖర్చు కూడా ఉన్నది కట్ చేసేసాను. చూసారు కదా, హ్యాండ్స్ అనేవి ఇలా కుట్టేసానండి. అయితే మనకి డ్రెస్కి ఆల్రెడీ వాడు నెక్ ఇచ్చాడండి. కాకపోతే మన ఒరిజినల్ నెక్ కన్నా అది ఎక్కువ ఉంది. అందుకని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. నేను ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ అనేది రౌండ్గా మనం ఎక్కడైతే కుట్టామో దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది తిరిగేసుకొని దానిపైన ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ వర్క్ ఎలా ఉందో అలాగే వచ్చిందండి. మనకి నెక్ ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు పెట్టుకున్నాను నేను. తర్వాత లైనింగ్ అనేది చుట్టూ కూడా ఒరిజినల్ పార్ట్ లైనింగ్ రెండు కలిపి అతికేసుకుంటున్నానండి. మెడైతే కుట్టిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా సైడ్లు మొత్తం చూసుకుంటూ కుట్టేసుకోవాలండి. ఉగ్గులాగా వచ్చేస్తుంది. జాగ్రత్తగా లైనింగ్ అనేది టాప్ ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో దానికి కుట్టుకునేటప్పుడు చూసుకుంటూ కుట్టుకోవాలండి. లేదంటే ఉగ్గు వస్తుంది, మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. డబుల్ పని అయిపోద్ది. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. చూస్తున్నారు కదా, 1 సైడ్ అయిపోయింది. రెండో సైడ్ కూడా కుట్టేశాను. ఈ 2 సైడ్స్ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో నార్మల్ది అంటే ఒరిజినల్ టాప్ ఏదైతే ఉందో అది లైనింగ్ కన్నా నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకుంటానండి. కుట్టేసిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలాగా ఎక్కువగా ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేసుకుంటున్నానండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూస్తారు కదా సైడ్ మొత్తం ఎలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తానండి. అయితే బ్యాక్ పార్ట్ చేసేటప్పుడు ఏంటంటే నాకు డోరీ పెట్టాలి అనుకుంటే మాత్రం ముందుగానే డోరీ అనేది రెడీ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఎందుకంటే లైనింగ్ అతకముందే దీన్ని అతికేసి మెడ అనేది కుట్టి తిరిగేసేస్తున్నాను కదా, అందుకని చెప్పి డోరీ అనేది ముందే రెడీ చేసుకుంటున్నానండి. ఇలా చిన్నది 1/2 ఇంచుకి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని సూదిలో మిషన్ సూది ఉంటుంది కదండి, దానికి థ్రెడ్ 4 స్టెప్స్ అంటే 4 మడతల కింద వేసుకొని దారంతో తిప్పుకొచ్చండి. చాలా సన్నగా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా సన్నగా కావాలని చెప్పి అంటే కొంచెం రెగ్యులర్గా వేసేలా కాకుండా కొంచెం వెరైటీగా కావాలని చెప్పి నేను మిషన్ స్టిచ్ వేసానండి. చూసారు కదా ఎలా వేసానో. దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం కింద లైనింగ్ ఏదైతే ఉందో అది 1 ఇంచ్ ఖర్చు కోసం ఫోల్డింగ్ కోసం తీసాను కదా, అది స్టిచ్ వేస్తానండి. ఇప్పుడు వచ్చి లైనింగ్ ఒరిజినల్ పార్ట్ అతుకుతున్నానండి. చూస్తున్నారు కదా డోరీ అనేది నేను ఎలా పెడుతున్నాను అనేది. ఒరిజినల్ పార్ట్ పైకి వచ్చేలాగా, లైనింగ్ పార్ట్కి కిందకి వచ్చేలాగా రెండింటికి మధ్యలో పెట్టి కుట్టు అనేది వేస్తున్నానండి. వేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి, అలా అయితే ఊడిపోకుండా ఉంటుంది. సింగిల్ స్టిచ్ అనుకోండి ఊడిపోతుంది కదా, అందుకని చెప్పి నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను. దీనికి నేను స్క్వేర్ నెక్ ఇచ్చుకుంటున్నానండి. స్క్వేర్ నెక్ అంటే ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చింది కదా, అందుకని చెప్పి బ్యాక్ స్క్వేర్ ఇస్తున్నాను. స్క్వేర్ నెక్ ఆ పాయింట్స్ ఉన్న దగ్గర మాత్రం సూదిని మనం కరెక్ట్గా దింపి షేప్ అనేది ఇస్తేనే మనకి స్క్వేర్ అనేది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా కుట్టుకొని వచ్చి రెండో సైడ్ కూడా అటు సైడ్ ఎక్కడైతే పెట్టానో అదే సేమ్ అలానే ఇటు సైడ్ కూడా డోరీ అనేది పెట్టుకుంటున్నానండి. మీకు వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. ఇలా కుట్టడం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకి బయటికి ఖర్చులు అనేవి కనిపించవు. ఒకవేళ మేము కుట్టి తిరిగేయమండి వేరే మొక్కేసి తిప్పుకుంటామన్నా సరే పర్వాలేదు. మనం లైనింగ్ టాప్ అతికేసిన తర్వాత మనం డోరీ అనేది దానికి అటాచ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే మొక్క తిప్పుతామో దాన్ని కుట్టుకుంటే మనకి బయటకు అనేది డోరీ కనిపించదండి. చూస్తున్నారు కదా, అసలు ఏమీ కనిపించలేదు బయటికి. ఇప్పుడు బ్యాక్ కూడా ఖర్చు అది సైడ్లో అతుక్కున్న తర్వాత
ఎక్స్ట్రా ఖర్చు ఏది ఉందో అదంతా కట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి అతుక్కుంటున్నాను. 2 షోల్డర్స్ దగ్గరగా ఒకేలా పెట్టుకుంటున్నానండి. ఎగుడు దిగుడు రాకుండా నీట్గా పెట్టుకొని 2 ఒకేసారి జాగ్రత్త చూసుకొని వేయాలండి. లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది, పైకి కిందకి అయిపోద్ది షోల్డర్ కదా. చాలాసార్లు నాకు ఇలా జరిగిందండి. మీకు కూడా జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే రెండో సైడ్ కూడా వేసుకుంటున్నాను. రెండో సైడ్ కూడా ఏదైనా సరే డబల్ స్టిచ్చే వేసుకోండి. డబల్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే గట్టిగా ఉంటుంది, త్వరగా కుట్లు అనేవి ఊడిపోకుండా మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. అది మనం ఇంట్లో మిషన్ అనుకోండి, మనం వేసుకోవడానికి ఉంటుంది, కానీ అదే కుట్టించే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వేసుకోలేరు కదా. అందుకని అందరూ ఆల్మోస్ట్ డబుల్ స్టిచ్చే వేస్తారు. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను కదండి ఆల్రెడీ చాలా వీడియోస్లో, నేను సెంటర్ నుంచి షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే హ్యాండ్స్ అనేవి అతుకుతానండి. ఇలా 2 హ్యాండ్స్ అతుక్కున్న తర్వాత సైడ్ అనేవి కుట్టుకుంటున్నానండి. సైడ్లు చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. టాప్ కుట్టడం అన్నా కటింగ్ అన్నా చాలా ఈజీ అండి. నేర్చుకుంటే మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే. చూస్తున్నారు కదా, నాకు 1/2 అవర్లో టాప్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి కుట్టాను కదండి, మళ్ళీ దాన్నే బ్యాక్ ఇంకో కుట్టు వేసుకొని వచ్చాను 2 సార్లు. ఇప్పుడు కట్స్ అనేవి వేస్తున్నానండి. చూడండి, నేను చూపించిన విధంగా వేస్తే మాత్రం కట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక నేను చెప్పినట్టు వేస్తే మీకు కట్స్ అనేవి నీట్గా వచ్చింది లేనిది చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనం 1.5 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా కట్స్ కని. ఇలా కట్స్ దగ్గర చూసారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది ఇవ్వాలండి. అక్కడ స్ట్రైట్ లైన్ ఇచ్చి ఆ తర్వాత సెకండ్ దానికి అంటే మనం అవతల కట్టుకు వెళ్ళేటప్పుడు స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చి తిప్పుకోవాలండి. ఇలాగ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే కట్స్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అంటే కొంతమందికి అది ఎంత కుట్టినా కట్స్ అనేవి రావు. అలా కాకుండా మనం నేర్చుకునేటప్పుడే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కట్స్ అనేది. చూస్తున్నారా, చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. అలా నీట్గా రావాలంటే మనం అక్కడ ఆ పాయింట్ తిప్పేటప్పుడే స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చామంటే నీట్గా వస్తుందండి. మీకు ఓన్లీ కట్స్కి సంబంధించిన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అదొకటి పెడతాను. రెండో సైడ్ కూడా కట్స్ అనేవి వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఎలా కుడుతున్నానండి. నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కదా, ఆ 1.5 ఇంచునే లోపలికి ఫోల్డింగ్కి సరిపోయినట్టు పెట్టేసి కుట్టుకొస్తున్నానండి. ఇలా లాస్ట్ వరకు కుట్టుకొచ్చాక మనము సైడ్ ఎక్కడి వరకు అయితే కుట్టేసామో అక్కడ కరెక్ట్గా పాయింట్ అన్ని చూసుకొని వెయ్యాలండి. ఆ తర్వాత కింద కూడా గేర్ దగ్గర కూడా కుట్టు వేసుకున్నానండి కట్స్ది. వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి కట్స్కి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా లైక్ చేయండి. అన్ని వీడియోస్ ఉంటాయి, డ్రెస్, ఫ్రాక్, బ్లౌజెస్ అన్నీ టైలరింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కట్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. అలాగే ఇంకా చిన్న ఫినిషింగ్ ఉండిపోయింది, డోర్కి మనము హ్యాంగింగ్స్ అనేవి వేయలేదు, అవి కూడా వేసేద్దాము. అన్నీ ఒకే వీడియోలో చూపించేస్తున్నాను. చూస్తున్నారా, మీకు ఇంకా నీట్గా క్లియర్గా సింగిల్గా కావాలన్నా కామెంట్ చేయండి, నేను పెడతాను. చూస్తున్నారు కదా, ఇలా సమోసా మడత వేసుకొని డబుల్ మడత దానికి మనం ఆల్రెడీ కుట్టిన డోరీని దాని మధ్యలో పెట్టుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అంటే 4 మడతలు వేసుకుని దాన్ని కుట్టుకుంటే చాలా నీట్గా అందంగా వచ్చాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చాయా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చిన్న కట్ చేయండి, మొత్తం కట్ చేసేసుకోకండి, ఎందుకంటే స్టిచ్ అనేది ఊడిపోద్ది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది కదా, ఎంత నీట్గా ఉందో. అలాగే రెండోది కూడా
రెండో డోర్కి కూడా హ్యాంగింగ్ అనేది కుట్టేస్తున్నాను అండి. ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ వేసి సమోసా కుట్టేశాను. దాన్ని ఇంకో 2 మడతలు వేసి కుట్టేస్తున్నాను దీన్ని కూడాను. చూస్తున్నారు కదా, 2 చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నా వీడియోస్కి లైక్ అనేది ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.